సో హలో సన్ అబ్దుల్లా మీరు వస్తున్నారు మీ శ్రమం డిజిటల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ సంబంధిస్తారు కదా, పై నెట్వర్క్ అప్లికేషన్కి సంబంధించి వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది క్లారిటీగా నిన్న ఒక వీడియోతో చేశాను. సో ఎవరైతే ఇంతవరకు ఆ వీడియో చూడలేకపోతే మీరు ఆ వీడియోతో చూసి పై నెట్వర్క్ అప్లికేషన్కి సంబంధించి వాలెట్ అనేది క్రియేట్ అయితే చేసుకోండి. సో ఆ వీడియో లింక్ అనేది నేను పైన ఐ కార్డ్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోతో చూసి మీరు సింపుల్గా వాలెట్ అనేది క్రియేట్ అయితే చేసుకోండి. సో వాలెట్ అనేది మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత సో లాకప్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా సెట్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఫస్ట్ మీ మొబైల్లో పై నెట్వర్క్ అప్లికేషన్ అనేది వన్స్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ త్రీ లైన్స్ మీద అది క్లిక్ చేయండి. వన్స్ త్రీ లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హోమ్ మ్యానెట్ అని ఉంటుంది. మ్యానెట్ మీద అది క్లిక్ చేయండి. వన్స్ మ్యానెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు మ్యానెట్ చెక్ లిస్ట్ అని ఉంటుంది. ఇక్కడ మ్యానెట్ చెక్ లిస్ట్ మీద క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వాలెట్ అనేది కంప్లీట్ అయితే చేసుకోండి. వాలెట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు లాకప్ అని ఉంటుంది అనమాట. కమిట్ లాకప్ అని ఉంటుంది. సో ఇక్కడ దీని మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ దీని మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కన్ఫర్మేషన్ లాకప్ సెట్టింగ్ అని ఉంటుంది. పైకి అయితే స్క్రాల్ చేసి ఇక్కడ లాకప్ పర్సంటేజ్ అని ఉంటుంది అనమాట. సో ఇక్కడ పర్సంటేజ్ ఎంత పెట్టుకోవాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చాలా మందికి తెలియదు అనమాట దీని గురించి. సో పర్సంటేజ్ వచ్చేసి మీకు 100% అయితే పెట్టుకోండి. ఇక్కడ పర్సంటేజ్ 100% అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ లాకప్ డ్యూరేషన్ అని ఉంటుంది. సో లాకప్ డ్యూరేషన్ వచ్చేసి 3 years అయితే ఉంటుంది, 1 year అయితే ఉంటుంది, 6 months అయితే ఉంటుంది, 2 weeks అయితే ఉంటుంది. ఇక్కడ 6 months అయితే పెట్టుకోండి మీరు. డ్యూరేషన్ లాకప్ డ్యూరేషన్ వచ్చేసి 6 months అయితే పెట్టుకోండి. ఇక్కడ పర్సంటేజ్ వచ్చేసి మీకు 100% అయితే పెట్టుకోండి. సో చాలా మందికి అయితే తెలియదు అనమాట. మీకు బోనస్ ద్వారా వచ్చే కాయిన్స్ అనేవి ఇక్కడ 3 years కానీ 1 year కానీ పెట్టుకున్నట్టయితే మీరు ఇక్కడ 1 year వరకు మీకు బోనస్ ద్వారా వచ్చిన కాయిన్స్ అనేవి లాకప్లోనే ఉంటాయన్నమాట. సో మీకు అవైలబుల్ బ్యాలెన్స్లోకి మూవ్ చేసుకోవడానికి అయితే ఉండదు. సో అర్థమైందిగా, 3 years పెట్టుకున్నట్టయితే మీకు 3 years వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. 1 year పెట్టుకుంటే 1 year వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అప్పటి వరకు మీకు బోనస్ ద్వారా వచ్చిన కాయిన్స్ అనేవి అవైలబుల్ బ్యాలెన్స్లోకి మూవ్ చేసుకోవడానికి అయితే ఉండదు. సో 100% అయితే పెట్టుకొని అండ్ అలాగే ఇక్కడ 6 months అయితే పెట్టుకొని 6 months తర్వాత మళ్ళీ మీరు డ్యూరేషన్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. సో ఎవరైతే ఈ లాకప్ అనేది ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను. సో మీరు ఎవరైతే 1 year కానీ 3 years కానీ డ్యూరేషన్ అనేది సెట్ చేసి అయితే పెట్టారో సో 1 year తర్వాతనే మీకు మళ్ళీ ఇక్కడ సెట్ అయితే అవుతుంది. సో మళ్ళీ మీరు మార్చుకోవాలి, చేంజ్ చేసుకోవాలి అనుకుంటే సో అవ్వదు అనమాట. సో ఎన్ని సంవత్సరాలు అయితే పెట్టుకున్నారో మీరు, 1 year పెట్టుకున్నారా, 3 years పెట్టుకున్నారా, 6 months అయితే పెట్టుకున్నారా అనేది సో ఆ డ్యూరేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాతనే మళ్ళీ మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో అర్థమైందిగా. సో ఒక్కసారి సెట్ చేసిన తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవాలంటే ఇది అవ్వదు. సో అర్థమైందిగా, క్లారిటీగా అయితే చూసుకోండి. 100% అయితే పెట్టుకోండి పర్సంటేజ్. ఆ తర్వాత డ్యూరేషన్ వచ్చేసి 6 months అయితే పెట్టుకోండి. సో 2 weeks పెట్టుకున్నా ఏం ఇబ్బంది లేదు. సో ఇంకా మంచి ఆప్షన్ అయితే చెప్పొచ్చు. నాకు తెలిసి బెస్ట్ ఆప్షన్ అంటే 6 months 100% అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కింద సర్న్స్ పైకి అయితే స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ కింద కమిట్ అని ఉంటుంది. కమిట్ మీద అది క్లిక్ చేయగానే ఇక్కడ కమిట్ లాక్ అని ఉంటుంది. సో కమిట్ లాక్ మీద క్లిక్ చేయగానే సో వన్స్ మీకు సక్సెస్ఫుల్గా కమిట్ లాక్ అనేది క్రియేట్ అయినట్టే, సెట్ అయినట్టే అనమాట. సో టోటల్గా మీరు బ్యాక్ అయితే వచ్చారు. సో ఒకసారి మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవాలి అనుకున్నా కానీ ఇక్కడ చేంజ్ అయితే అవ్వదు. ఒకసారి ట్రై చేయండి. 100% పెడుతున్నాను. 200% పెట్టి ఇక్కడ మీకు 1 year అయితే పెట్టి ఇక్కడ ఇంక్రీజ్ కమిట్మెంట్ అని ఉంటుంది. సో ఇక్కడ చేంజ్ అయితే అవ్వదు అనమాట. ఒక్కసారి 100% 6 months అనేది మీరు పెట్టి కమిట్ మీద అది క్లిక్ చేసి సెట్ చేసి పెడితే ఆటోమేటిక్గా ఇది 6 months తర్వాత మళ్ళీ చేంజ్ అయితే అవుతుంది. అప్పటి వరకు మీకు చేంజ్ అయితే అవ్వదు. సో అర్థమైందిగా, టోటల్గా బ్యాక్ అయితే వచ్చండి. బ్యాక్ అయితే వచ్చిన తర్వాత ఇక్కడ కమిట్ లాకప్ అనేది సక్సెస్ఫుల్గా మీకు కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇది కమిట్ లాకప్ సెట్ చేసే విధానం అనమాట. 100% అయితే పెట్టుకోండి. ఆ తర్వాత 6 months అయితే పెట్టుకోండి. చాలా మందికి తెలియదు అనమాట ఇది. సో అర్థమైంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.